బ్రాస్లెట్ బాగుందా? హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు సండే కదా, మా ఆయన కూడా ఫ్రీగా ఉన్నాడు. అండ్ ఈరోజు అయితే ఒక మంచి ప్లేస్ తీసుకొని పోతున్నాను మిమ్మల్ని. సో నేనైతే అక్కడ పోయి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఏమీ చెప్పను. ఆ ప్లేస్ చాలా బాగుంది అండ్ ఫుల్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏం తెలుసా, మా దగ్గర టిఫిన్ ఏం చేసినా మా ఆయన చేసినాడు ఈరోజు, చూపిస్తాను. మా రౌండ్ రౌండ్ తిరుగుతుంది, సూపర్ చేసినాడు మా ఆయన. అండ్ ఈరోజు క్లైమేట్ చూడండి. మళ్ళీ మొన్న సండే మేము ఇక్కడికి వెళ్ళాం కదా ఆదియోగికి, సేమ్ అలాగే క్లైమేట్ ఉంది, చూపిస్తాను. బాగుంది కదా క్లైమేట్, నాకు నచ్చింది. సో అందుకే ఈరోజు ఆ స్పెషల్ ప్లేస్ తీసుకొని వెళ్తున్నాను మిమ్మల్ని. మీరు కూడా ఎంజాయ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. సో రెడీ అయినాము, ఇంకా బయలుదేరుతున్నాం మేము. వాన అయితే పడుతుంది, చూస్తాను. కొంచెం కొంచెం పడుతుంది, అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, బాయ్. పద. ఈరోజు మళ్ళీ నేను మా ఆయన మ్యాచింగ్. మేమైతే ఇప్పుడు లాల్బాగ్ ఫ్లవర్ షోకి వచ్చాము. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి. సో మిగతా డీటెయిల్స్ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. మా ఆయన అయితే ఇప్పుడు బైక్ పార్కింగ్ చేసేకి వెళ్ళాడు, వచ్చినాక వీడియో తీస్తాం. సో బైక్ పార్కింగ్ ఛార్జెస్ అయితే ఏమీ లేదు. అండ్ మా ఏరియా నుంచి లాల్బాగ్ ఒక 16 to 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి కవర్ చేసుకుంటే మాకు 1 hour పడుతుంది దగ్గర. లోపలికి అయితే వచ్చాము, టికెట్ తీసుకోవాలి లోపల. సో ఎంత ఏమని చెప్తాను నేను చూసి. కానీ ఇక్కడైతే ఫ్లవర్స్ ఎంట్రన్స్లోనే చాలా బాగుంది. గైస్ చూడండి ఎంత బాగుందో, నీట్గా సెట్ చేస్తున్నారు. మేమైతే లాల్బాగ్కి వచ్చాము. ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతోంది. రామాయణం బేస్డ్ మీద, వాల్మీకి రాసిన కథ మీద ఫ్లవర్ షో రెడీ చేశారు. సో అది చూసేకి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి, చూపిస్తాను. గైస్ అక్కడి నుంచి లోపలికి వచ్చేయాలి. సో ఇక్కడ నుంచే స్టార్ట్. చూడండి ఎంత బాగుందో. వీక్ డేస్లో 80 రూపీస్, వీకెండ్స్లో 100 రూపీస్. గైస్ నేను లాల్బాగ్కి ఫస్ట్ టైం వస్తూ ఉన్నాను. మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యి దగ్గర 3 years అయిపోతుంది. కానీ మా ఆయనకి ఎన్ని రోజులు నేను చెప్తా ఉంటే ఈరోజు ముహూర్తం వచ్చింది లాల్బాగ్కి వచ్చేది. లాల్బాగ్ లేక్. గైస్ లాల్బాగ్ లేక్ దగ్గరకు అయితే వచ్చేసాము, చూపిస్తాను ఎంత బాగుందో. వావ్, సూపర్ ఉంది. నిహాంత్కి బాదం పాలు తీసుకుంటూ ఉన్నాం మేము. 50 రూపీస్ 1 బాటిల్. స్ట్రాబెర్రీ, బాదాం, పిస్తా. గట్టి పట్టుకున్నాను, తాగు. బందమ్మా, పడేస్తావు, తాగు. నేను తాగుతా ఉన్నాను. సూపర్ ఉంది. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. లాస్ట్ వీక్ కూడా చాలా బాగుండే, ఈ వీక్ కూడా చాలా బాగుంది. నీకు కాదు, నాకు, నాకు. ఈ లొకేషన్లో వెళ్ళింటిమి ఫొటోస్ తీసుకుండేకి. ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను నేను.
ప్లస్ చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాం మేము. స్ట్రైట్ ఉంది అదే ఫ్లవర్ షో, ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉండేది. సో ఇదే ఇక్కడ నుంచి ఎంట్రన్స్. గైజ్ ఈ ట్రీస్ పైన్ ట్రీస్ అనుకుంటా, ఇవి ఎంత పొడవు ఉన్నాయి చూడండి. ఆహా, ఇట్లా పైన్ ట్రీస్ నేను ఉత్తరాఖండ్లో చూసింటే. అండ్ నేను టెన్త్ క్లాస్లో కాదు కాలేజ్లో ఉన్నప్పుడు మేము చారోధామ్ వెళ్ళింటాం కదా. సో అక్కడ ఉండే ఇట్లా పైన్ ట్రీస్ ఎంత బాగుండే, క్లైమేట్ కూడా చాలా బాగుండే. సో ఆ పైన్ ట్రీస్ చూస్తా అంటే వెనకాల ఉన్నాయా అవే, అది చూస్తా అంటే ఇప్పుడు అదే గుర్తొస్తా ఉంది నాకు. సో అందరూ మీతో షేర్ చేసుకున్నాను నేను. సో దీన్నే గ్లాస్ హౌస్ అని పిలుస్తారు. గ్లాస్ హౌస్ లోపల వెళ్తూనే ఫుల్గా వాల్మీకి మహర్షి గురించి స్టోరీ అయితే ఉంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ న్యూ కాన్సెప్ట్ ఫ్లవర్ షో చేస్తారు. ఈ ఇయర్ రామాయణం మీద చేశారు. ఆయన లైఫ్ స్టోరీ గురించి అంతా ఫుల్గా క్లియర్గా ఇచ్చారు. ఆయన ఆశ్రమం కూడా ఫ్లవర్స్తోనే రెడీ చేశారు. సో ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని రకాల ఫ్లవర్స్ విత్ నేమ్స్ ఇచ్చారు. అండ్ మీకు ఫుల్ స్టోరీ కావాలంటే కొంచెం టైం కావాలి. అట్లీస్ట్ 1 day అన్నా మీరు స్పెండ్ చేయాలి ఫుల్ స్టోరీ తెలుసుకోవాలి అంటే. సో ఇదే వాల్మీకి మహర్షి గారి ఆశ్రమము, ఫ్లవర్స్తో కట్టారు. చాలా సూపర్గా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇది అయిపోయినాక బ్యాక్ సైడ్ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా వచ్చినాక నిమ్మలంగా ఇక్కడ స్టోరీస్తో సహా ఇచ్చారు. సో మీరు అది కూడా చదవచ్చు. నేను చిన్నగా చూపిస్తాను గ్లిమ్స్. ఇదంతా కథ ఉందిడా. ఒకవేళ ఇదంతా నేను కథ తీసినానంటే వీడియో లెంత్ అయిపోతుంది, అందుకు నేను చిన్నగా చూపిస్తాను. మీరు వచ్చినాక డీటెయిల్గా చదవచ్చు ఇది. సో రామాయణం రాసిండేది వాల్మీకి మహర్షి అయితే ఇక్కడ ఉండే బ్యాక్ సైడ్ స్టాచ్యూస్ ఏవి ఉన్నాయో వీళ్ళందరూ వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని మనకి అందించినవారు రామాయణాన్ని. సో వీళ్ళంతా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు రాసిండేది రామాయణం. చూడు నా దగ్గర ఎంత పెద్ద ఫ్యామిలీ ఉందో ఇప్పుడు తెలుసా? తెలుసులే, కొట్లాడక నాతోని. లోపల నుంచి బయటకు వచ్చేసాము. బయట కూడా డెకరేషన్ అయితే చాలా బాగుంది, చూపిస్తాను. పికాక్ డెకరేషన్ చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగా చేస్తారో. షాపింగ్ సో గుల్కన్ బ్రెడ్ తింటా ఉన్నాను నేను. తాగుతున్నావు? నీరా ఫస్ట్ టైం తాగుతున్నా. సో ఇప్పుడు వెళ్తూ ఉన్న కొండ, ఈ కొండ వచ్చేసి 3000 మిలియన్స్ ఇయర్ ఓల్డ్ కొండ. ఇది ఆ కొండ మీద ఒక టవర్ ఉంది. ఆ టవర్ నిర్మించిన వారు బెంగళూరు రాజు కెంపేగౌడ గారు. ఆ టవర్ వచ్చిందంటే అప్పట్లో జనాలు బెంగళూరు ఎండ్ అయిపోయింది అని అనుకునేవారు. సో లాల్బాగ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, లాల్బాగ్ అయితే వచ్చేసాను కదా, అందుకు కొంచెం ఇన్ఫర్మేషన్ నేనైతే కలెక్ట్ చేసుకున్నాను. అయితే ఈ లాల్బాగ్ మొత్తం 240 acres ల్యాండ్లో ఉన్న ప్లేస్ ఇది. 18th centuryలో ఒక రాజు ఉండేవారు, హైదర్ అలీ అనేవారు. ఈయన మైసూర్కి మహారాజు. ఈయన లాల్బాగ్ నిర్మించారు. అయితే లాల్బాగ్ ఫస్ట్ 40 acresలో ఉండేది, తర్వాత 240 acresలో డెవలప్మెంట్ చేశారు. దాని తర్వాత ఈ ప్లేస్ మొత్తం 6 kilometers సరౌండింగ్లో ఉంది.
ఈ ప్లేస్ మొత్తం చూడాలి అంటే 1 full డే పడుతుంది. ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను చూడండి, 100 రూపీస్. ఇప్పుడు వేస్తాడంట మా ఆయన. ఇది నచ్చిందా నీకు? బాగుంది. బ్రాస్లెట్ బాగుందా? అయితే ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే టైం 5 o'clock అయిపోతుంది. నైట్ అంటున్నా. ఇది లాస్ట్ పాయింట్ ఎలా ఉందో చూపిస్తాను. లాస్ట్ పాయింట్ సూపర్ ఉంది ముందర. గైస్ ఆల్మోస్ట్ ఇప్పుడు బయటకు వచ్చేసాము. 5:36 o'clock అవుతా ఉంది. సో ఇప్పుడు ఆన్ ద వే ఏమైనా టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోతాము.